ఇక్కడికి ఆహ్వానించినటువంటి ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకి, గ్రామ పెద్దలకి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి, మాజీ వార్డు మెంబర్లకి, నా తోటి మిత్రులకి, మన ఊరి ఆడబిడ్డలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా ఆనందకరమైన రోజు, అలాగే సంతోషకరమైన రోజు. ఎందుకనంటే మన భారత జాతిలోని, మన భారతదేశంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాలను ఐక్యం చేసినటువంటి మన భారత జాతి గర్వించదగిన రోజని చెప్పుకోవాలి. ఎందుకనగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి పాలన, అరాచక పాలనలో ఎంతోమంది మగ్గిపోయి ఉన్నారు. అలాగే మన స్వాతంత్ర సమర యోధులు ఎంతో సుదీర్ఘ పోరాటం చేసి మన భారతదేశానికి 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. అయినా కూడా మనకి స్వరాజ్యం అనేది ఇంకా దక్కలేదు. మనల్ని ఏ విధంగా మనం పాలించుకోవాలో తెలియని పరిస్థితుల్లో మన దేశ నాయకులు కొంతమంది ముసాయిదా కమిటీ ఏర్పాటు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో ఒకటి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. అది మనందరికీ చాలా ఉపయోగపడే విధంగా నిర్మించారు. అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులు కానీ, ప్రతి ఒక్కరు కూడా, పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా వాడి విలువల్ని ఎప్పుడూ పెంచుతూ మన భారతదేశ ఔన్నత్యాన్ని పెంచాలని కోరుకుంటూ ఇంతతో ముగిస్తున్నాం.